పెద్దవాళ్ళంటే భయం లేదు, మన పూర్వీకులంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం ఎవరికీ లేదండి. చూడండి, ఒక జంతువుకున్న పాటు ఒక ఒక ఆలోచన కూడా మనిషికి లేదండి ఈరోజు. చూడండి, మరి ఒక ఉదాహరణ మరి చెప్పాలంటే చాలా ఉన్నాయండి, మళ్ళీ చెప్పడానికి సమయం సరిపోదు. దేవుడంటే ముఖ్యంగా భయం లేదు. ఎందుకు భయం లేదంటే, మరి జాతరకి ముందు మరి ఒక స్త్రీ, ఒక లేడీ మరి ఫారెన్ దేశంలోన, అమెరికా దేశంలోన చూడండి, మరి దేవుడు ఉగ్రత రాబోతుంది, మరి అందరం పాపంలో ఉన్నాము, మీరందరూ మారు మనసు పొందాలా, మరి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు, ఆయన నీ కోసం నా కోసం పుట్టారు, జన్మించారు అని కూడా ఎంత స్పష్టంగా చెప్పినా సరే మరి ఆ స్త్రీ వినిపించుకో. మరి ఆ స్త్రీ చెప్తూ ఉండగా, రోడ్డు మీద సువార్త చేస్తూ ఉండగా చాలా మంది నిర్లక్ష్యం చేస్తారండి. నిర్లక్ష్యం అండి. దేవుడంటే భయం లేదండి, పెద్దవాళ్ళంటే భయం లేదండి, తల్లిదండ్రులంటే భయం లేదండి, ఒక సేవకులంటే భయం లేదండి. ఎవరు భయం లేకుండా తిరుగుతున్నారండి. దేవుడి ఉగ్రత నుంచి తప్పించుకోవడం ఎవరు తరము కాదండి. దేవుడి ఉగ్రత ఎలా వస్తుందో మనం చెప్పలేమండి. ఈరోజు చూడండి, ఇలా ప్రకటిస్తూ ఉండగాన మరి మనం నిర్లక్ష్యం పట్టకూడదండి. కొన్ని మాటలు ఇవి పిచ్చపట్ట మాటలు కాదండి, సరదాగా చెప్పుకునే సినిమా మాటలు కాదు, సరదాగా పని పాట లేకుండా మేమందరం వచ్చి వీధులను ఇలా కేకలు వేస్తుంటే పని పాటలు లేని వాళ్ళ మాటలు కాదండి. ఇవన్నీ బైబిల్లో మాటలండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడు చెప్తున్నాడు, లోకముని ఎంతో ప్రేమించాలని. లోకముని ఎంతో ప్రేమించాడండి ఆయన. ఎవరైతే దేవుడి మాట వింటున్నారు, ఈనాడు అగ్రదేశాలు అల్లాలాడిపోతున్నాయండి, అగ్రదేశాలు కదిలిపోతున్నాయండి. చూడండి, మరి 4 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా ఆస్తి నష్టం వచ్చిందండి. దాదాపుగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారండి. ఇదంతా ఏంటంటే నిర్లక్ష్యం అండి, కేవలం నిర్లక్ష్యం. దేవుడంటే భయం లేదు. ముందుగా చెప్పాలంటే పెద్దవాళ్ళంటే భయం లేదు, పిల్లల మాట వినడం లేదు, అనేక వ్యసనాల పాలైపోతున్నారండి. అది కాదు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పినా వినటం లేదండి. ఇదిగోండి, దేవుడు చెప్పే గొప్ప మాట, ఈ శుభవార్త మీ మధ్యలోకి మేము చెప్పడానికి దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చారండి. ఈరోజు చూడండి, ఏ మాట కూడా మన చెవిన ఊరికనే పడదండి. వాళ్ళు దేవుడు పంపిస్తే గానీ ఆ మాట ఒక మనిషి కలవడమైనా, విడిపోవడమైనా, నవ్వడమైనా, ఒక చిరిగిపోవడమైనా, కొట్టడమైనా దేవుడు చెప్తున్నాడు. దేనికైనా సరే ఇదిగో దేవుడి ప్రణాళిక లేనిదే జరగదని చెప్తున్నాడండి. దేవుడు బైబిల్లో మాట ఇస్తున్నాడు. ఇదిగోండి, ఉదయకాల సమయంలో మేమందరం మీ మధ్యకి వచ్చి మరి దేవుడు చెప్పమని కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నామండి. ఇదిగోండి, అనేక మంది మేము ఎందుకు వచ్చామంటే, మరి గుంపు కూడి ఎందుకు వచ్చామంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ లో ఉన్న వాళ్ళు, ఒక్కొక్క ఉద్యోగం, ఒక్కొక్క వ్యాపారం, ఒక్కొక్క స్టేటస్ లో ఉన్నవారు మరి వీధుల్లో వచ్చి రీతిగా కేకలు వేసి చెప్తున్నారంటే, మరి దేవుడు మాట్లాడే దేవుడండి, చూచుచున్న దేవుడండి, రోషం గల దేవుడండి నా దేవుడు. హల్లెలూయా. మరి మాట్లాడరు ఎవరు, నా స్థితిగతులు మార్చాలని నువ్వు అనుకుంటున్నావేమో, ఆరోగ్యం బాగాలేదని అనుకుంటున్నామేమో, నా స్థితిగతులు బాగాలేదని అనుకుంటున్నామేమో, ఉన్న కేసులు, ఉన్న ప్రాబ్లమ్స్ తీరమని అనుకుంటున్నామేమో. నా దేవుడు నిన్నే, నీకోసమే నన్ను పంపించాడు, నా కుమారుడని. ఇదిగోండి, దేవుడు పంపించిన ఈ ఒక మాట మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం అని అడుగుతున్నామండి. ఇదిగోండి, ఆయన ప్రాణం పెట్టి తిరిగి నీ కొరకు నా కొరకు తిరిగి జన్మించాడండి. దేవుణ్ణి ఎవరు బంధించలేరండి. దేవుణ్ణి ఎవరైనా బంధించగల, ఆయన మరణాన్ని కూడా బంధించలేకపోయిందండి కాలం. ఇదిగోండి, ఆయన మరి తిరిగి లేచి 3వ దినాన లేచారండి. ఆయన జనన మరణం నీ కోసం నా కోసమే చేశాడండి. మనం ఎంతో మంది పాపాలు కడుక్కోవాలంటే ఊరికినే మన పాపాలు కడుక్కోలేమండి, ఊరికినే ఏది మనం చేయలేమండి. ఒకవేళ చెయ్యాలని అనుకున్నా 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, 15 రోజులు, ఒక 20 రోజుల దాకా ఖచ్చితంగా ఉంటామండి. తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తామండి. దేవుడి మీద భయం ఉన్న వాళ్ళు కంటిన్యూగా అదే మాట పట్టుకొని బ్రతకడానికి దాని ఒక ప్రయత్నం చేస్తారండి. కనీసం దేవుడు అంటున్నాడు, నీ భారం నా మీద వెయ్యు, నువ్వు ఒక ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని.
విశ్రాంతి ఎవరండి ఇస్తారు? మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, మన దగ్గర కారు బంగ్లా ఉన్నప్పుడు, మన దగ్గర మనం ఖర్చు పెడుతున్నప్పుడు మనకి అందరూ విశ్రాంతిని ఇస్తాడు, హ్యాపీనెస్ గా మాట్లాడతారు. కానీ ఏమీ లేని పరిస్థితిలో దేవుడు నీ కోసం నా కోసం ఇదిగో విరిగి నలిగిన హృదయం నాకు కావాలంటున్నాడండి. విరిగి నలిగిన హృదయం అట, విరిగి నలిగిన ప్రార్థన అట ఆయన లక్ష్య పెట్టకుండా ఉండలేడండి, ఆయన అంగీకరించకుండా ఉండలేడండి. నీ కోసం ఎవరు లేరని నువ్వు అనుకున్నావు, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడిని అని ఎవరైనా ఫీల్ అవుతున్నట్టుంటే వాళ్ళకి మంచి శుభవార్తలు చెప్పడానికి ఉదయకాల సమయం మేము మధ్యకి వచ్చామండి. మీరు ఒంటరిలే కాదమ్మా, మీ పక్కన పరమ తండ్రి ఉన్నాడమ్మా. ఆయన ఆకాశం నుంచి నీ కోసం నా కోసం దిగి వచ్చి రిక్తుడిగా ఆయన ఇదిగో ప్రాణం త్యాగం చేసి ప్రతి రక్తము బొట్టు నీ కోసం నా కోసం కార్చాడండి. మన పాపాలని కడుక్కోవడానికి ఆయన ఇంకొక అవకాశం ఇస్తున్నాడండి. మంచి చెడు నీ ముందే ఉన్నాయి. ఇదిగో పాపలోకం ఒకటి, పరలోకం ఒకటి. నీకు ఏ దారి కావాలో నువ్వే తేల్చుకో, నువ్వే డిసైడ్ చేసుకో. నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. నేను కూడా మార్గం అనలేదు. ఆయన కూడా మార్గము కాదండి, ఆయన రోషము గల దేవుడండి. ఆకాశం ఒక్కటే ఉంటదండి, ఆకాశములు కాదు, ఆకాశం ఒక్కటే. ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎందెంత వెతికినా అందందే దేవుడు ఉన్నాడండి. ప్రతి క్షణం ప్రతి క్షణం నిన్ను కంటి పాపలాగా కాచి కాపాడుతున్నాడండి. దేవుడికి ఏమిచ్చినా మన రుణం తీర్చలేవండి. ఆయన బిడ్డలుగా నువ్వు పిలువబడుతున్నావంటే నిజంగా నువ్వు ఎంతో ధన్యుడివి, ధన్యురాలివి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? ఆయన ఒంటరి కాదు, నువ్వు ఏడుస్తుంటే ఎత్తుకున్న దేవుడండి. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడండి. నీకు ఏది లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, నా పరిస్థితులు బాగాలేదని ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు. ఇదిగో నా చెల్లెమ్మ, నా అక్క చెల్లెమ్మ, నా అన్నదమ్ముడా, ఇదిగో నీ కోసమే యేసు ప్రభు వారు మమ్మల్ని పంపించారు. ఇదిగో నువ్వు దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో అది నా సన్నిధిలో ప్రార్థన చేయి. ఇదిగో ప్రార్థన అనగా ఏమీ కాదండి. మీ డబ్బు బంగారం, మీ వెండి బంగారం ఆయనకు అవసరం లేదండి, మీరు ఇచ్చే కానుకలు అవసరం లేదండి, మీ హృదయం కావాలండి. ఇది యేసు ప్రభు అంటే మార్గం అండి, ఇది మార్గం అండి, మతము కాదండి. చాలా మంది అంటారు ఇది మతం అని. మతము కానే కాదు, మతము కాదు. నీ స్థితిగతులు మార్చే దేవుడు మన దేవుడండి, నీ పరిస్థితులు మార్చే దేవుడు మన దేవుడండి. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా ఇదిగోండి మరి దైవజనులు మా మధ్యలో ఉన్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. నా పరిస్థితి మారదనుకుంటున్నావా? నా పరిస్థితి మారదని నేను ఇలాగే ఉంటాననుకుంటున్నావా? ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా నా దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఎందుకంటే నీ కోసం, నా కోసం మరి మీ మధ్యలోకి మమ్మల్ని తీసుకొచ్చారండి. మా దైవజనులు మీ మధ్యలో ఉన్నారు, చిన్న మాట ప్రార్థన చేస్తారు. ఏ స్థితిలో ఉన్నా మీరు కళ్ళు మూసుకోండి. యంత్రం ద్వారా మీరు ఏ మాటలు వింటున్నారో కళ్ళు మూసుకోండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.